దొంగ అడుగుతున్నాడు కదా, నీవు దైవ కుమారుడివి, నీవు మెస్సయ్యవని నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్మాడు? అసలు అతనికి ఆ నమ్మకం ఎలా కలిగిందంటారు? ఎలా కలిగిందంటే, ఒక మనిషిని కొన్ని దెబ్బలు కొడితే మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. తలకి ముళ్ళ కిరీటం పెట్టి తలలో ఉండే రక్తం అంతా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, తలకి చిన్న దెబ్బ తగిలితే ఏమవుతారు? చనిపోతారు. కాలు విరిగిపోయింది, ఒంటిలో ఉండే బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, ఏమైపోతాడు? చనిపోతాడు. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. 39 దెబ్బలు కొడితే శరీరం అంతా చిట్లిపోతుంది, లోపలుండే రక్తం అంతా ఏమవుతుంది? కారిపోతుంది. ఆయన్ని గోడకేసి కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, కడుపులో గుద్దుతున్నారు, గుండె మీద గుద్దుతున్నారు, ముఖం మీద గుద్దుతున్నారు. ఇంకా కొట్టని ప్రదేశం లేదు. కానీ వారందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన చనిపోవడం లేదు, ఈయన ప్రాణం పోవట్లేదు. ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఈయన ఎలా ఉంటున్నారు? ఇంకా బ్రతికే ఉంటున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యం. ఆ దొంగ విషయాన్ని చూశాడు. ఆయన చేతుల్లో మేకలు వేసేస్తారు. చేతులు మేకేస్తే ఏమవుతుంది? ఒక చిన్న గాయం తగిలితే మనకి రక్తం ఆగుతుందండి? ఆగదు. మొత్తం రక్తం అంతా పోతుంది. ఎప్పుడైతే రక్తం పోయిందో మనిషి ఏమైపోతాడు? సొమ్మసిల్లిపోతాడు కదా. 2 చేతుల్లోనూ మేకలు కొట్టారు, 2 కాళ్ళల్లోనూ మేకలు కొట్టారు, తలలో మేకలు గుచ్చారు, ఒళ్ళంతా కూడా రక్తసిక్తంగా ఉంది. అయినా సరే ఆయన తన ప్రజలకు చెప్పాల్సిన మాటలను ఇంకా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని ఇంకా ఉంది, ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. ఇది చూసాడు దొంగ, ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఒక మనిషి అయితే, మామూలు మనిషి అయితే అది తట్టుకోవడం అనేది అసాధ్యం. ఆ ప్రాణం ఎప్పుడో పోతుంది. కానీ ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయన తప్పకుండా దేవుని రాజ్య వారసుడు. కాబట్టి నేను ఈ క్షణంలో అడిగితే నాకు కూడా ఏమి ఇవ్వగలడు? రక్షణ ఇవ్వగలడు అని నమ్మాడు. అందుకే అడుగుతున్నాడు, అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకుంటావా? నీ రాజ్యము క్షమించే రాజ్యం, నీ రాజ్యము ప్రేమ కలిగిన రాజ్యం, నీవు నిజమైన దేవుని కుమారుడివి. నన్ను కూడా, ఇంతవరకు నేను ఒక దొంగని, ఇంతవరకు నేను అన్యాయంగా జీవించాను, కానీ ఇప్పుడు నిన్ను చూసిన తరువాత నీ రాజ్యంలోకి రావాలని ఆశ కలిగి ఉన్నదయ్యా అని అడిగినప్పుడు వెంటనే దేవుడేమన్నాడు? నువ్వు దొంగవు కదా, నీకు చోటు ఉండదు. నీవు ఇంతవరకు ఎన్నో పాపాలు చేశావు, నువ్వు ఇంకా బాప్తిసం పొందలేదు. బాప్తిసం పొందిన వాళ్ళకే నేను నా రాజ్యంలో చోటిస్తాను, నీ సమయం అయిపోయింది అని చెప్పాడు ఆయన. లేదు, నీవు ఆఖరి క్షణంలో దేవుడిని వేడుకున్నా సరే ఆయన నీకేమిస్తాడు? రక్షణను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు అనుకుంటావు, నేను ఎన్నో పాపాలు చేసేసాను, నా గురించి అందరికీ తెలిసిపోయింది, నేను ఇంకా మారినా సరే నన్ను ఎవరు నమ్మరు, నా జీవితం ఇంకింతే, నా తప్పులని నా కుటుంబం క్షమించదు, నా వారు క్షమించరు, నా కేసు ఇంకా కొట్టలేదు, లేకపోతే నా యొక్క రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఇంకా ఉన్నది, లేకపోతే నా బ్రతుకంతా కూడా అపవిత్రమైపోయింది, ఇంకా అనవసరం అని అనుకుంటున్నావేమో. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు రక్షణను ఇవ్వటకు సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ క్షణంలోనైనా సరే ఆయన రక్షించగలరు, ఏ క్షణంలోనైనా రక్షించగలరు, సమర్థుడు యేసయ్య. అందరూ అంటున్నారు కదా, 3 మేకలైనా తీసుకోలేకపోయాడు. ఆయన తీసుకోలేడు, ఎందుకంటే ఆయనే దానిని తనకు విధించుకున్నాడు. ఆయన రాసిన శాసనం అది, ప్రజల కోసం తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే నిన్ను ఆయన రక్షించగలడు. అనేకుల యొక్క పాపపు బంధకాలను విప్పుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆఖరి క్షణంలో దొంగ అడిగినప్పుడు వెంటనే అంటున్నాడు, నేడే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకెప్పుడో కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని ఆ దొంగకు రక్షణను కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. అటువంటి రక్షణ పొందని అనేక మంది మీ కుటుంబ సభ్యులు ఇంకనూ ఉన్నారు. వారికి తెలియజేయండి, సిలువ యాగం యొక్క గొప్పతనాన్ని చాటించండి, సువార్తను ప్రకటించండి. నశించిపోతున్న అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. దొంగకే రక్షణ కాదు, పాపులకే వైద్యుడు కాదు, అనేక మందికి రక్షణ అవసరమై ఉన్నది. అటువంటి రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. చెప్పండి, సువార్తను ప్రకటించండి. ఆయన సిలువ మీద అనేకులకు రక్షణ మార్గం ఇంకనూ తెరిచే ఉన్నది, రక్షణ ద్వారం ఇంకనూ కూడా తెరిచే ఉన్నది. కానీ ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు మూసివేయబడతాది, అప్పుడు అవకాశము ఇక ఉండదు.
ఆయన సిలువ కోసం వచ్చినప్పుడు క్షమించాడు, కానీ రాజుగా తిరిగి వస్తాడు. అప్పుడు క్షమాపణ ఉండదు. అప్పుడేముంటుంది? తీర్పు మాత్రమే ఉంటుంది. అటువంటి తీర్పు నుంచి నీవు తప్పించబడాలంటే యేసు మార్గంలో నీవు నడవాలి. రక్షణ మార్గంలో నీవు నడిచినప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. ఆ రాజ్యం కోసమే ప్రయాసపడు. ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడు.